రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నామన్నారు సిపి సివి ఆనంద్. నిమజ్జనంలో పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామన్నారు. 40 గంటల పాటు ఈ కార్యక్రమం సాగుతుందని, ఒక్క ట్యాంక్ బండ్లోనే 50,000 విగ్రహాలు నిమజ్జనమవుతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు మధ్యాహ్నం 1:30 వరకు అయిపోయేలా చూస్తామన్నారు సిపి సివి ఆనంద్. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 క్రేన్లు ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, అక్కడ గార్డెన్ పాయింట్ అనే అక్కడ 2 క్రేన్లు కొత్తగా ఏర్పాటు చేయడం, సంజీవయ్య పార్క్ దగ్గర అక్కడ 2 క్రేన్లు, టోటల్ కలిపి ట్యాంక్ బండ్ పైన కూడా జరిగిన ఏదైతే సంఘటన ఉందో మళ్ళీ భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వాళ్ళు డిమాండ్ చేయడం, ఇదంతా శాంతి భద్రత సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందని భావించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు డీజే వల్ల గత సంవత్సరం మాకు రిపోర్ట్ ఉంది, చాలా మంది ఎవరైతే ఈ వాహనాలపై వచ్చారో గంటల తరబడి వాళ్ళకు ఆ డీజే వైబ్రేషన్స్ ఏవైతే వస్తాయో దానికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకొని 2-3 రోజుల తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళ మరణం జరిగిందని కూడా మాకు వార్తలు ఉన్నాయి, సమాచారం.